ముందుగా అందరికైతే జై శ్రీరామ్, జై హనుమాన్. ఎందుకంటే ఈరోజైతే ఇంకా ఉపవాసం ఉండి అయితే మా డ్యాడీ స్వామికైతే దీక్ష ఇంట్లోనే ఇడుస్తున్నాడు. అందుకని చెప్పేసి వంట అయితే చేయాలి మేమైతే. ఇప్పుడైతే ఇంకా తిని అయితే చేయొద్దు కదా! అందుకని చెప్పేసి అయితే ఉపవాసంతో ఉండి అయితే అటుకులైతే బుక్కుతున్నాం కొన్ని. ఇంకా తర్వాత అమ్మ నేనైతే వంట అయితే చేశాము. అమ్మ అయితే పప్పు అయితే పొయ్యి మీద వేసేసింది. ఇంకా వెంటనే నేను చారు, ఆలుగడ్డ కర్రీ చేశాను. దాంట్లోకి ఇంకా సేమియా చేసి చారు కూడా చేశాను. పాపడ్స్ కూడా కాల్చాను, అప్పడాలు. ఎందుకంటే ఉండాలి కదా! స్వాములు అన్నప్పుడు ఒక 5, 6 ఐటెమ్స్ అయినా ఉండాలి కదా! ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసిందమ్మ. ఇదన్నమాట. ఇంకా మా డాడీ సామ్ అయితే ఇంకా పూజ చేసుకోనీకైతే పోయాడు. ఇంకైతే రాలేదు. టెంపుల్ అయితే వెళ్ళేసి ఇప్పుడే అయితే వచ్చేసాడు ఇంకా. వచ్చి రాగానే అయితే ఇంకా డాడీ సామ్ అయితే ఇంకా ఇప్పుడైతే భిక్షకైతే కూర్చున్నాడు. ఇదన్నమాట. ఇక్కడైతే మేము ఇంక అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసాము. నాకైతే చాలా ఇష్టం ఇలాగా భిక్ష దగ్గర అన్నం తినడం కానీ, మీకెవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి నెయ్యితో అయితే సేమియా అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా బాపుసామి అయితే భిక్ష అయితే ఇడుస్తున్నాడు చూడండి. ఇంకా బాపుసామి తిన్న తర్వాత మేమైతే తినేసాము. మా చెల్లెళ్ళు, మా అవ్వ, మా పక్కన ఇంకో చెల్ల మేమందరం కలిసి అయితే తినేసాము. ఇంకా మేము కూడా ఉపవాసం వదిలేసామన్నట్టు. ఇక్కడైతే హాయ్ చెప్తుంది. చిన్న చెల్లెదైతే పెద్దది. ఇంకో పక్కన చెల్ల, నానమ్మ అందరూ. ఇంకా మా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా అలా మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ కూడా చేయండి. కమెంట్